దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మా తరపున సంఘం తరపున మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. we share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, గడిచినటువంటి ఆదివారం ఈ యొక్క వాక్యాన్ని రికార్డింగ్ చేయాలి. so actually we have to record this message on Sunday. బాబుకి మరి కాలేజీకి వెళుతుండగా చాలా పెద్ద యాక్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. ఆ సండే కూడా తను లేవలేకపోయాడు గనక ఈ వాక్యాన్ని రికార్డింగ్ చేయలేకపోయాం. So the delay why we have not uploaded this Sunday's message on Sunday is because I had an accident when I am on my way to college. So that on Sunday my hand was swollen and it was so pain. So I was unable to wake and preach. So by God's grace today God was given me the energy and God was given me this opportunity to translate our brother's message. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సన్నివేశాన్ని ఒక నిమిషం కుమారుడు సాక్ష్యం చెబుతుండగా మీరు ఆలకించాలని ప్రభు పేటకు వెళ్తున్నాను. So when I am on my way to college to Rajahmundry, which is almost 40 kilometers far from Polavaram. So కుమారుడు మరి పోలవరం గ్రామం నుంచి మరి తన కాలేజీకి వెళ్ళడానికి 40 కిలోమీటర్లు కుమారుడు బండి మీద ప్రయాణం చేయడం జరిగింది. when I am on that road come railway bridge Rajahmundry, ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి కొవ్వూరికి రాజమండ్రికి ఉంటుంది. దాని మీద బిడ్డ ప్రయాణం చేస్తున్నాడు. so suddenly a vehicle was hitted my motorcycle back. వెనకాల కుమారుడు వెళుతున్నటువంటి బండిని వేరే అతని వెనకాల వచ్చి గుద్దడం జరిగింది. And I was slipped from bike and I was fallen and dragged on the footpath. ఎప్పుడైతే ఆ బండిని తాకటం జరిగిందో ఈయన బ్రిడ్జి మీద పడిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జి మీద పడిపోయినప్పుడు బండి అతనేమో వెళ్ళిపోయాడు. ఈయనేమో అక్కడ బండి అటు పడిపోయింది, ఈయనేమో ఫుట్పాత్ మీద పడిపోవడం జరిగింది. And when I was dragged and hitted my head to a pillar, ఈ కుమారుని యొక్క తల ఆ పక్కన ఉన్నటువంటి పిల్లర్కి చాలా గట్టిగా తగలడం కూడా జరిగింది. and it was hitted hard to my head. ఎప్పుడైతే చాలా బలంగా కుమారుడికి మరి తల తగలడం జరిగిందో, The people who have been on that place have thought that my head was broken. అప్పుడు అటువైపు ప్రయాణం చేస్తున్న వారు ఇంకా గొప్ప సంగతి ఏంటంటే కుమారుడు ఆ బ్రిడ్జి మీద పడినప్పుడు ఏ వెహికల్ కూడా వచ్చి రాలేదు. ఈ లోపల 2-3 బస్సులు రావడం జరిగింది. అందులోనున్న ప్రజలంతా దిగి ఈ అబ్బాయి తల పగిలిపోయి ఉంటుంది అని చెప్పి చాలా కంగారు పడి అందరూ దిగి వచ్చి కుమారుడిని పట్టుకోవడం జరిగింది. And the bus driver who have seen me fallen was came down and he was holded my head. అప్పుడు ఆ యొక్క బస్ డ్రైవర్ కిందకి దిగి కుమారుని దగ్గరికి వచ్చి బిడ్డ యొక్క తలను పట్టుకోవడం జరిగింది. And he said to when he was holded my head, I thought maybe something happened on my head. That's the reason people who have been watching me. కనుక కుమారుడు కూడా ఏమనుకున్నాడంటే నా తల ఏదో పగిలిపోయి ఉంటుందని కుమారుడు అనుకుంటున్నాడు. అలాగే వచ్చిన వారు కూడా ఆ పరిస్థితిని కల్లారా చూసిన వారు ఏమనుకున్నారంటే ఈ బిడ్డ యొక్క తల ఏదో పగిలిపోయి ఉంటుంది అని వారంతా కూడా అనుకుని ఎంతో సింపతి చూపించడం జరుగుతూ ఉంది. And last year my friend also had an accident like me and he was also fallen on the footpath.
That moment he also hit that pillar and he had 18 stitches on his head. కనుక గడిచినటువంటి కాలంలో కుమారునితో పాటు చదువుకుంటున్నటువంటి బిడ్డ అదే బ్రిడ్జి మీద అదే స్థలంలో ఒక యాక్సిడెంట్ జరిగితే తన తలకి 18 కుట్లు పడడం జరిగిందండి. So, but God was saving me from that accident because my head was hit at center of the pillar. If I was hit to the edge of that pillar, my head was broken, and I believe that there is more possibilities for my death. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు తనకి బిడ్డ ద్వారా ఎంతో పని ఉన్నది కనుక తనకి అలాంటి ప్రమాదం జరగకుండా తల విడిపోకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బిడ్డ యొక్క సాక్ష్యం. అందునే ఆదివారం మరి ఈ వాక్యాన్ని మీకు అందించలేకపోయాం. దేవుడు ఈరోజు మాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తమైతే త్వరగా బిడ్డకి గొప్ప స్వస్థత, అసలు చెయ్యి పట్టుకోలేని పరిస్థితిలో, చెయ్యి ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని చిత్తమైతే త్వరగా మరి స్వస్థత జరగాలని మీ అందరూ ప్రార్థన చేయాలని ప్రభువుపేట కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. Dear people of God, we praise God for this great opportunity God was given, and we ask you to please keep pray for me so that my wounds will be cleared so soon, so that, and even the difficulty is right now we are having a winter season here in India, so due to this season we all knew that when it is cool the injuries take time to clear. So we ask you to please keep pray for me. I am so happy for what God was done, and I am so honored, privileged to witness God's miracle and be a sign of God's glory. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. So we are so exhilarating to see how God is going to talk to us today. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారండి. So before we start our message, we ask our sister Chini, my mother, to pray for the message. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ వరకు నాయన కాపాడడానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. కుమారుడు పట్ల మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, ఇదిగో కుమారుడు తండ్రి నాయన వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుంటా తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మీ కుమారులలో ఉండి తండ్రి నాయన మీరు మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు నాయన. అలాగనే ఆయా ప్రాంతాల్లో తండ్రి వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను తండ్రి, అలాగే సంఘము, సంఘ బిడ్డల కుటుంబాలందరినీ కాచి కాపాడి ఆరోగ్యంలో ఆయస్థానం దయచేయమని మీ కుమారుడును మా రక్షకులను చేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచిన ఆదివారం, అంతకుముందు ఆదివారం మనం ఏమని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాము అంటే, మనుషులను ఆశ్రయించకూడదని, అలాగే రాజులను ఆశ్రయించకూడదని నేర్చుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. so from last two Sundays, we are having the word of God about we should not trust in kings, and we should all have refuge in the God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యోబు గారు చెడుతనమును విసర్జించారు అని అక్కడ మనం ప్రారంభించామండి అంశం. so we are begin to preach you about the evils from Job. ఈ యొక్క తర్వాత అసలు చెడుతనము అంటే ఏమిటో నేర్చుకున్నామండి. So in Job we have had the message about the qualities what he had, and in that one fourth quality is he hates evil.
And we had the word of God. We explained you about what is evil and what comes under these evil activities. ప్రియమైన దేవుని బిడ్డలారు, అలాగనే దేవుని దృష్టిలో ఎవరెవరు చెడుతనము చేశారు అనే అంశాన్ని మనం సీరియల్గా మనం నేర్చుకుంటూ వస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. And also we are having the word of God in a series, and we have been having the message on the kings who have done evil in the sight of the Lord. కనుక మొట్టమొదటిగా మనం ఇప్పుడు వరకు ఈ ఎవరెవరి గురించి నేర్చుకుంటున్నామంటే, So till now we have had the message about the kings are ఇశ్రాయేలు యొక్క రాజులు ఎవరెవరు యెహోవా దృష్టికి చెడుతనమును చేశారు అనే దానిని మనం నేర్చుకుంటూ వస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So we are having the message about the kings who have done evil in the sight of the Lord, and the kings whom we have till now considered are Israel kings. అలాగే గడిచిన కాలంలో అహజ్యాను గురించి నేర్చుకున్నామండి. And last we had the message about Ahijah. దయచేసి మీరు చక్కగా నోట్స్ తీసుకుని, చక్కగా బైబిల్ తీసుకుని మీరు ఈ మాటలు మీరు రాసుకోవాలని ప్రభువుపేట కోరుతున్నాం. We ask you right now to please open up your hearts and minds to listen to the word of God, and we'll be so thankful for you, so thankful to you if you could take the notes. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రెండవ రాజులు రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. 2 Kings 13th chapter 1st verse and 2nd verse. పదమూడవ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నానండి. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెహోరాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాహాజు అనే రాజు. చదువమ్మా ఇంగ్లీష్లో. And he did that which was evil in the sight of the Lord, and followed the sins of Jeroboam the son of Nebat, which made Israel to sin. He departed from them. ఇక్కడ యెహోయాహాజు అనేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడండి. So as we are having the word of God about the kings who have done evil in the sight of the Lord, so here we see Jehoiach, ఇతను యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. and he done evil in the sight of the Lord. అలాగే 13వ అధ్యాయం 10వ వచనంలో యోధారాజని యెహోవాసు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఏలుతూ ఉన్నాడు. అతడు కూడా 11వ వచనంలో యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. So dear people of God, here we are going to share you 6 kings who have done evil in the sight of the Lord, and we have shared you Jehoiach who have done evil, and second Kings 13th chapter 11th verse. ఇక్కడ యెహోయాసు చెడుతనము చేశాడు దేవుని దృష్టికి. And here we see Jehoiach have done evil in the sight of the Lord. అలాగే 15వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, And also in 2 Kings 15th chapter 9th verse. యెరోబాము కుమారుడైన జకరియా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. And he did that which was evil in the sight of the Lord, and his fathers had done. He departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin. ఇక్కడ జకరియా కూడా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. And here we see Zechariah have done evil in the sight of the Lord. అలాగే 18వ వచనం 15వ అధ్యాయం 18వ వచనంలో, And also in 2 Kings 15th chapter 18th verse. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారి పాపం చేయటము కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక
అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. He did that which was evil in the sight of the Lord. He departed not all his days from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin. కనుక ఇతడు కూడా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. And here we see one more king, Menahem, have even done the evil in the sight of the Lord. అలాగే 15వ అధ్యాయం 24వ వచనంలో And also in 2 Kings 15th chapter 24th verse, ఇతడును ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడైన యెరొబెయాము చేసిన పాపమును విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. He did that which was evil in the sight of the Lord. He departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin. ఈయనెవరంటే పెకాహయా. here we see one more king, Pekahiah, even he done evil in the sight of the Lord. అలాగే 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదామండి. And also 2 Kings 15th chapter 28th verse. ఇతడును ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరొబెయాము చేసిన పాపమును విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. And he did that which was evil in the sight of the Lord. He departed not from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin. ఈయనెవరంటే పెకాహు. And he is Pekah. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ 6 రాజులను చూసామండి. So as we all have been remembering all the kings, Israel kings, who have done in the evil in the sight of the Lord, and we have been shared you right now 6 kings who done evil in the sight of the Lord. 6 రాజులు కూడా దేవుని దృష్టికి చెడుతనము చేశారు. So the 6 kings whom we shared right now have done evil in the sight of the Lord. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క రాజులో చివరి వాడైనటువంటి 19వ రాజు గురించి మనం పరిశీలన చేయబోతున్నాం అండి. So dear people of God, we are having the word of God on the evils what kings have done in the sight of the Lord, and we have been considered their evils in our life applications, and we have been sharing you not to be like them, not to do sins like them or evils. So today we are going to remember a king, the final king of Israel, Hosea, and he is the 19th king. ఇప్పుడు 2వ రాజులు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 2 Kings 17th chapter 2nd verse. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మటుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. And he did that which was evil in the sight of the Lord, but not as the kings of Israel that were before him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ చివరి రాజు 19వ రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజు కూడా యెహోవా దృష్టికి చెడుతనము చేసేటండి. and here we see the final king, the last king of Israel, Hosea, have also done evil in the sight of the Lord. ఇక్కడ ఈ 18 మంది రాజులు కూడా ఈ ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి యెరొబెయాము ఏదైతే చేశాడో దానిని చేసుకుంటూనే వచ్చారు, కానీ ఎవరు కూడా యెరొబెయాము చేసిన పాపాన్ని విడిచిపెట్టలేదటండి. So dear people of God, here we see from the first king Jeroboam to last king Hosea, all the Israel kings have been keep continuing to do the sin or evil what Jeroboam have done, and nobody have ever that they were been doing evil, and they were been all keep continuing to do all the sins. So that's the reason wherever to all the kings whom we have considered, they were all done evil in the sight of the Lord. And when we were being thought what the evil they have done is, they were being keep continuing to walk in the ways of Jeroboam and doing all the activities what Jeroboam have done.
ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ చివరి రాజు యొక్క కాలములో అంటే హోషియా కాలంలో ప్రజలు ఎలాగ దేవుని దృష్టికి చెడుతనము చేశారో దానిని ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. so during Hoshea ruling, when he was in the rule, when he was be the king of Israel, Israel people have done evil and they have made God to get angry on them. And today we are having the message on, we are going to share you what the evil the people of Israel and Hoshea have done. ఈ 17వ అధ్యాయములో 2వ వచనము నుండి 18వ వచనం వరకు మీరు జాగ్రత్తగా మీరు వచనం వెంబడి వచనాన్ని చదివితే, So in the 2 Kings 17th chapter 2nd to 18th verse, if you study every verse clearly, ఇక్కడ ఈ ప్రజలు చేసినటువంటి 3 పనులు మనకు అక్కడ కనిపిస్తాయండి. so there we see three things, three evils what the people were been doing, the Adi- evils of the people. వారు దేవుని దృష్టికి చేసిన చెడుతనం ఏంటో 3 విషయాలు ఇక్కడ మనం పరిశీలన చేయవచ్చండి. Yes, we are not having the time to read all the verses. We are going to share you three evil what the people of Israel and Hoshea also even encouraged the people to do. ఇక్కడ 3 విషయాలు మనం ఈరోజు క్లుప్తంగా పరిశీలన చేయబోతున్నామండి. So today we are having the message as we shared before about the three evil things what they have done and to make ourselves not to do them. మొదటి విషయం ఏమిటంటే, And the first evil is జనుల కట్టడలను వారు అనుసరించారటండి. they have followed the statutes of people. That means what they were practiced what the nations and the kings were doing. అలాగనే రెండవదిగా జనుల యొక్క వాడుకను వారు అవలంబించారంటండి. And they have adopted the customs and the routine and the habits of the people. అలాగే మూడవదిగా జనుల యొక్క మర్యాదను వారు అవలంబించడం జరిగిందటండి. And they were started following the courtesy of the people. కనుక ఈ 3 విషయాలు కొంచెం క్లుప్తంగా పరిశీలన చేద్దామండి. So we are going to share you three evils. The first is statutes of people and routine and customs of the people and imitating what people have done. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ మనం పరిశీలన చేస్తే 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. ఇప్పుడు in 2 Kings 17th chapter 8th verse, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. చదవండి అమ్మా, ఇంగ్లీష్లో చదవండి. 2వ రాజులు 17వ అధ్యాయం 8వ వచనం అమ్మా. they followed the practices of the nations the Lord have driven out before them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ వీరు ఎవరి కట్టడలను అనుసరిస్తున్నారు? వీళ్ళు here we see what statutes these people were been following is. ఆ జనులు ఏ కట్టడలనైతే పెట్టారో ఆ కట్టడలను వీరు అనుసరిస్తున్నారు. They were been following and practicing the statutes of the people. ఈ యొక్క రాజుగారు ఏ కట్టడలనైతే పెట్టాడో ఆ కట్టడలను వారు అనుసరిస్తున్నారు. And in this 8th verse last week you see that they were been started practicing what the kings were introduced. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఈ జనుల యొక్క కట్టడలను వీరు అనుసరిస్తున్నారు కానీ they were been following the statutes of people. రాజుగారి యొక్క కట్టడలను అనుసరిస్తున్నారు They were కానీ been following the statutes of the king. కానీ దేవుని కట్టడలను మాత్రం అనుసరించట్లేదంటండి వీరు. But the evil what they done is they were been not following the statutes of God. అది దేవుని దృష్టికి చెడుతనము. And that was considered as an evil in the sight of the Lord. కనుక మనం ఎవరి కట్టడలను అనుసరించాలి? So when we have been questioned ourselves, whom
statutes we all should follow. మనము దేవుని కట్టడలను అనుసరించాలండి. దేవునికి మహిమ కలుగును. And we all should follow the statutes of God. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో నిర్గమాకాండము 25వ అధ్యాయము 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. And we want to give you the clear information about the statutes, what the evil they done, start following the statutes of the people. So in Exodus 15th chapter 25th verse, అక్కడ ఆయన వారికి కట్టడలు విధిని నిర్ణయించింది. There the Lord issued a ruling and instruction for them and put them for the test. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి కానానుకు తీసుకుని వెళ్ళేటప్పుడే వారు ఏవేమి కట్టడలు అనుసరించాలి, వారు ఏ ఏ విధులు చేయాలి అనే విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు తన భక్తుడైనటువంటి మోషే ద్వారా వారికి చెప్పడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see God was given few statutes to the people through Moses. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈనాడు కూడా and today మోషే ద్వారా వారికి ఎలాగైతే కట్టడలను విధులను నేర్పించాడో, how God was given the statutes and instructed the people to be through Moses, మనము కూడా పాప దాస్యములో ఉన్న మనలను తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా మనల్ని విడిపించి తన కుమారుని ద్వారా మనకు కూడా కొన్ని కట్టడలను విధులను ఆయన ఏర్పాటు చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. before in the Old Testament we see there God was given few statutes to the people and instructed them to how they have to be, and today when we were became the servants of the sin, God was sent his son and he was made us clear from all the sins, and he was made us to come out from the sins, and Jesus Christ was removed all the barriers, and today also we are having few statutes to do. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈనాడు మన జనుల యొక్క కట్టడలు కాదండి, and even today we should not follow the statutes of people, లేకపోతే మనకు ఎవరో పెద్దలు పెట్టిన కట్టడలు కాదండి, and we should not follow the statutes of the ancestors, లేకపోతే మనకు ఎవరో ఓ పలానా గురువు గారు పెట్టిన కట్టడలు కాదండి, and even we should not follow the statutes of the pastors. యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు ఏవైతే కట్టడలను విధులను విధించాడో వాటిని మనం అవలంబించాలండి, వాటిని మనం అనుసరించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So today to all the church right now, what we have to do is we should all follow, and we all should do the statutes what God Father was given to us through his son Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 103వ కీర్తన in 103rd chapter 17-18 వచనాలు చదువుదామండి. Psalms 103rd chapter 17th and 18th verses. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరము వరకు నిలుచును. ఎస్, But from everlasting to everlasting, the Lord's love is with those who fear him, and his righteousness with their children's children, with those who keep his covenant and remember to obey his precepts. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము గనుక ఆ దేవుని యొక్క కట్టడలను గనుక అనుసరించినట్లయితే, so if we follow and if we will start practicing the statutes of God, ఆయన కృప యుగ యుగములు మన మీద ఉంటుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. his mercy will be with us. అంతేకాదు ఆయన నీతి మన పిల్లల పిల్లల మీద కూడా ఉంటుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we have been following the statutes of people, we don't gain anything,
But if we open started practicing the statutes of God, then what the benefit we are going to get is God's love with us for everlasting, and His righteousness with their children's children. కనుక దేవుని కట్టడలను మనం అనుసరిస్తే యుగ యుగాలు మనకు కృప ఉంటుంది. దేవుని కట్టడలను మనం అనుసరించినట్టయితే మన పిల్లల పిల్లల వరకు ఆ నీతి నిలిచి ఉంటుందంటే దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what we all should aware right now is the people of Israel who have been done evil doing the statutes of people, and they have not got anything from it, and even that was considered as an evil in the sight of the Lord. But we, today's church, if we start practicing the statutes of God, and if we follow the statutes what God was given to us through His Son Jesus Christ, if we live our life according to the word, then we are going to get a great benefit, that His righteousness and His love will be with our children's children. Whole generations, whole legacy is going to benefit if you aware right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు నడిపిస్తున్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాశాడండి. and Apostle Paul have written a letter to the church. Titus was, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తీతుకు నడిపిస్తున్న సంఘములో జనుల యొక్క కట్టడలను అనుసరించడం ప్రారంభించారండి. వాళ్ళు కూడా ఏమంటే మా తాత ఎలా చెప్పాడు, మా అమ్మ ఎలా చెప్పింది, లేదా పలానాయన ఎలా చెప్పాడు, పలానాయన ఇది చేయమన్నాడు, పలానాయన ఇలా చేయమన్నాడు, ఇలాగున తీతుకు నడిపిస్తున్న సంఘ బిడ్డలు కూడా చేయడం ప్రారంభించారు. in Titus, first chapter 13th and 14th verse, there we see Apostle Paul was writing a letter to them, because even there the church was being started following the statutes of their fathers. They were been telling that we are doing this because my father have done this. Our ancestors were been instructed us to do this, so we have been following. Even today we see the churches, when we ask them that you are doing this not according to the word of God, what they every time say to us is, we have been following what our father, they have been instructed us to do this, so we are doing. అలాగనే ఈ తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే వారి సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ సంఘం. And there we see in that first chapter 13th and 14th verses, they were being arranged. In the 12th verse, we just want to read it for you. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులు, తిండిపోతులైనటువంటి ఇలాంటి ప్రవర్తలను వారు ఏర్పాటు చేసుకుని, ఆ ప్రవర్తలు ఏ కట్టడలైతే చెప్పారో ఈ తిండిపోతులు చెప్పిన కట్టడలను అనుసరిస్తున్నారు, ఈ యొక్క సోమరులు చెప్పిన కట్టడలను అనుసరిస్తున్నారు, ఈ అబద్ధాలు చెప్పే వారి కట్టడలను అనుసరించటం ప్రజలు సంఘము ప్రారంభించారండి. So what the people have, they were being here we see the people, they were being arranged their own prophets who were liars, evil brutes and lazy gluttons. అందుకని 13-14 వచనాలు ఏం చెబుతున్నాడంటే, మీరు మనుష్యుల యొక్క కట్టడలను అనుసరించకండి అని అపోస్తలుడైన పౌలు తీతుకు నడిపిస్తున్న సంఘానికి ఉత్తరం రాశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Apostle Paul was telling a truth to them, that in 14th verse we would like to read for you. Will pay no attention to Jewish myths or the merely human commandments of those who reject the truth. So here we see Paul was telling to the church that you should not follow anything what humans have instructed you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ మనుషుల యొక్క కట్టడలను మనం అనుసరించకూడదని అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see what is statutes
meaning is it's like the commandments. Here we see Apostle Paul was telling that you should not follow any commandments of the people or అందుకే any humans. అందుకే ప్రసంగి రాసినటువంటి గ్రంథములో 12వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతానండి. In Ecclesiastes 12th chapter 13th verse, Ecclesiastes 12th chapter 13th verse. ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది విధి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have been clearly seen. I want to read it for you. Fear God and keep his commandments, for this is the duty of every human being. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడు ఆనాడు మోషే ద్వారా ఏవైతే కట్టడలు ఇచ్చి ఇశ్రాయేలును అవలంబించమని చెప్పాడో, so what God was being instructed to the people of Israel to do through Moses, ఈ రోజు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మీతో ఏదైతే చెబుతారో దానిని మీరు ఆ కట్టడలను మీరు అనుసరించండి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. and also we see God's voice. He said that he is my son, Jesus Christ, and you do whatever he said. You follow what the way he created. And here we see the word of God was telling us that following and keeping the commandments of the God is the duty of every human being. So today the duty of every church member is to follow the word what God was given to us through Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, జనుల యొక్క కట్టడలు కాదు, we should not follow the statutes of people నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రవక్తల యొక్క మాటలు కాదు, and whom you have been going to the church. Here we see sometimes the people who have been choosing their own prophets and they do whatever the pastors or the prophets have said them. And when we ask them why you are doing this, they say that our pastor was instructed us to do this. No, you should not follow, because this pastor is also a human being. So here the word of God was telling us that we should not follow anything what human beings have said. Yes, this pastor is also a human. Do not follow anything what even pastors have said. We have to follow what God was instructed us to do. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, బాబీ గారు చెప్పింది కాదు, బాబీ గారి యొక్క తండ్రి అయినటువంటి సుందరరావు గారు చెప్పింది కాదు, కానీ యేసు ప్రభువారు ఇప్పుడు మనతో ఏమైతే ఏ కట్టడలైతే ఇచ్చారో, ఏ విధులైతే చేయమని చెప్పారో వాటిని చేసి మనము ఆయన కృపను పొందుదాం, మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, this is what we share every time to the church, that you don't follow whatever my dad was said and whatever my dad's father have said. Do not follow our word. You just follow whatever the word of God. Even in the church we say, when we preach, we ask the believers to analyze, to check whether it was written in the word of God, and you do according to what Jesus Christ have been instructed us to do. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రెండవ అంశంలోనికి వెళ్దామండి. and here we have been clearly understood that we should not follow the statutes of people. If you have been following the statutes of people, then you are doing evil in the sight of the Lord. So if you follow the statutes of people, remember that you are doing an evil in the sight of the Lord. So please stop. And we right now going to share the second evil what the Israel people have done. ఇప్పుడు రెండవ రాజులు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. In 2 Kings 17th chapter 11th verse. జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో వెళ్ళగొట్టిన At every high place they burned incense as the nations whom the Lord has driven out from the had done. They wicked things that aroused the Lord's anger. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ జనులు వాడుక చొప్పున వీళ్ళు చేయడం ప్రారంభించారటండి. so here we see the people who have been started following the customs and the habits and the routines of the people. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము యొక్క వీరి యొక్క
వాడుకలు కాదండి మనం చేసేది. So we should not do the customs of the people. ఈ ప్రజల యొక్క వాడిక ఏంటో ఒకసారి మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము And to make you clearly understand what is the custom of that people, వీరి యొక్క అలవాటు ఏమిటంటే And their ఇశ్రాయేలు customs are- ప్రజల గురించి రాస్తున్నాడు ఏమనంటే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలవాటు ఏమిటంటే ఈ యొక్క ఏలీ గారు చెబుతున్నప్పుడు వాళ్ళు చూద్దాం ఒకసారి. ఈ యొక్క 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి రాజులు 18వ అధ్యాయం. 1 Kings 18th chapter. తమ మర్యాద చొప్పున ఆ. కత్తులతోనూ కనుక ఇక్కడ ఈ వీళ్ళ యొక్క అలవాటు ఏమిటంటే ఆ యొక్క దేవతలను వారు ఆరాధన చేయడం, వాటికి బలిపీఠాలు కట్టడం వారు వాడిక చేసుకున్నారటండి. So dear people of తర్వాత God, చదువుదాండి. here we see in this 1 Kings 18th chapter 18th మొత్తం chapter. చదువుకోండి. So if you could go through the 1 Kings 18th chapter completely, there you could follow the customs of the people. So what their custom is, they just used to give the offerings and they used to worship the idols. చూస్తే ఇర్మియా రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాండి. వారికి వాడిక ఏంటో చదువుదాం. And in Jeremiah 22nd chapter 21st verse, నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక. I warned you when you felt secure, but you said, I will not listen. That has been your way from your home. కనుక వీరు ఏమి అలవాటు చేసుకున్నారు, ఏమి వాడుకను చేసుకున్నారంటే దేవుని మాట వినకపోవడమే వారు తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు ఇదొక వాడికైపోయిందటండి వాళ్ళకి. so dear people of God, there we see the custom of the people is that they don't listen to the word of God. They don't listen to God's word. అలాగనే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం అండి. And also in Hosea 4th chapter 2nd verse, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. There is only crushing, lying, and murder, stealing, and adultery. They break all bounds, and bloodshed follows bloodshed. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఏమి వాడుక చేసుకున్నారు? ఒకటి, దేవుని మాట వినకుండా ఉండడం అనేది వాడుక అయిపోయిందట వీళ్ళకి. so dear people of God, before we will be sharing you right now the customs of the people, the first what we shared is they don't listen to God. రెండవదిగా అబద్ధాలు చెప్పటం అనేది, అబద్ధ సాక్ష్యము పలకడం అనేది వీరికి వాడుక అయిపోయిందటండి. And their customs are lying, అబద్ధ సాక్ష్యము, sharing the false testimonies, హత్య చేయడం, murdering, అలాగే ఏం చేస్తున్నారంటే వీళ్ళు దొంగిలించటం, stealing, వ్యభిచరించటం, and adultery. ఇవన్నీ కూడా వాడుక చేసుకున్నారటండి. So this was become the customs for the people. అలాగే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చదివితే And also in Hosea 12th chapter 7th verse, అక్కడ కూడా అన్యాయపు త్రాసును, అంటే వారు చేసే వ్యాపారాన్ని అన్యాయముగా చేయడం ప్రారంభించారటండి. They will అంటే see- వాళ్ళు చూసే తూకం కూడా అన్యాయంగా తూకం ప్రారంభించారటండి. there we see the people were having dishonest. కనుక ప్రియమైన దేవుని So బిడ్డల, dear people of God, మన యొక్క జీవితాల్లో in our lives, మన పరిశీలన చేస్తే if we analyze our lives, వారు దేవుని మాట వినకపోవట వారికి వాడుకైతే, so the people have started following the customs of the people, and what the customs of the people are is they don't listen to God. అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు, అలాగే అన్యాయపు త్రాసు, అలాగనే హత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం అనేవి వారి యొక్క అలవాటైతే వీటన్నిటినీ చేయకుండా ఉండడం అనేది క్రైస్తవుని యొక్క అలవాటు అవ్వాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we see what the customs of the people we have been shared you right now is they don't listen to God, and
they were being all dishonest, and they were being all do murders, stealing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, క్రైస్తవుని వాడికి ఏమిటంటే and what's the custom of the Christian is, దేవుని మాట వినడం, they have to listen to the God. అబద్ధ సాక్ష్యం చెప్పకపోవడం, They should not say any false testimonies. అబద్ధాలు ఆడకపోవడం, They don't lie. హత్య చేయకుండా ఉండడం, They don't do murders. దొంగతనం చేయకూడదు, They don't steal. వ్యభిచారం They చేయకపోవడం, don't do adultery. అన్యాయపు త్రాసును తూచకపోవటం. They will be always honest. ఇలాగన మనం ఉండగలిగితే మనది అప్పుడు దేవుని వాడుక అవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the Israel people were being adopted the customs of the people. And if you could see what their custom is, they lie, they steal, they do murders, they do adultery, and they were so dishonest and they don't listen to the God. But here, the custom what we all should have is, we should not lie or do murders, and we should not rob or steal, and we all should listen to God. This is what the custom we all should adopt, and we should not be like that people. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, యేసుక్రీస్తు ప్రభువారు Jesus Christ, ఆయనే మనకు ఉదాహరణ ఉపమానం అండి. so for having a custom, Jesus Christ is an example to us. లూకా సువార్త 4:16 చదివితే, In Luke 4th chapter 16th verse, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి, When he had been brought up, and on the Sabbath day, he went to the synagogue of his custom, stood up to read. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, యేసుక్రీస్తు ప్రభువారు వాడికి ఏమిటో తెలుసండి? so what Jesus Christ's custom is, దేవుని మందిరానికి వెళ్ళడం, he used to go to the temple of God. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం. He used to study the word of God. దేవుని మందిరం ఎక్కడ ఉందండి? Where is God's temple is? లూకా సువార్త 2:43 చదువుతాం. In Luke 2nd chapter 43rd verse. వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. కనుక అమ్మా, Jesus stayed behind in Jerusalem, they were unaware of it. కనుక ఈ యొక్క దేవాలయం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేముకి యేసుక్రీస్తు ప్రభువారు వాడుకు చొప్పున ఆయన దేవుని మందిరానికి వెళుతుండేవాడు. దేవుని మందిరములో వాక్యాన్ని చదివేవాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all know that God's temple is in Jerusalem. So Jesus Christ used to have a custom that he used to go there and he used to preach. కనుక And he ప్రియమైన used to దేవుని study. బిడ్డల, So dear people ఆయన of God, వాడికి ఏమిటంటే God, Jesus Christ's custom is, మందిరానికి వెళ్ళడం, he used to go to the temple of God. మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం. He used to study the word in the temple. అంతేకాదు లూకా రాసిన సువార్త 22:39 చదువుతాం. In Luke 22nd chapter 39th verse. అటు తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఇంగ్లీష్లో చదవండి నాన్న. 22:39 లూకా రాసిన సువార్త. Jesus And he went came out and went as he went the Mount Olives, and his disciples also followed him. And Jesus went out as usual to the Mount of Olives, and his disciples followed him. అలాగే యోహాను సువార్త 8:1 And also in John 8th chapter 1st verse. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. Jesus went to the Mount Olives. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వాడికి ఏమిటంటే పగలంతా కూడా దేవుని యొక్క సువార్తను చెప్పటం, రాత్రి అయ్యేటప్పటికి ఒలీవ కొండకు వెళ్ళి తండ్రి అయిన దేవునితో మాట్లాడుకునుట ఆయన వాడికండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the custom of Jesus Christ is, he used to preach and he used to reach everyone in the daytime, and in the night time he had a custom that he used to go on to the mount and he used to pray and he used to communicate with his Father. అలాగే మార్కు రాసిన సువార్త 10:1 చదువుదాం. And also in Mark 10th chapter 1st verse. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. Was his custom he
them. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, Dear people of God, ఈయన యొక్క వాడికి ఏంటంటే బోధించుట. here Jesus Christ is having a great custom, great habit, that is to preach. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తు ప్రభు యొక్క వాడికి ఏమిటంటే and we were being shared you right now the few customs of Jesus Christ, and the first is ఒకటి దేవుని మందిరానికి వెళ్ళుట, he used to go to the temple of God దేవుని మందిరములో వాక్యాన్ని చదువుట, and he used to study the word inside of the temple of God, ప్రార్థన చేయుట, and he used to have a custom of praying, బోధించుట. and he used a custom of preaching. ఈ 4 విషయాలు ఆయనకు వాడికగా ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. These are the few customs what Jesus Christ had, and he is an example to us, and what custom we all should have is to be like him. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, మీ నా జీవితంలో in our lives, మనకు కూడా ఏమి వాడుక అవ్వాలంటే and what should become a custom to us is ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. we should all go to temple of God every Sunday. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. We should all study the word. దేవునికి ప్రార్థన చేయాలి. We all should communicate, pray with God, pray to God. అలాగనే మనం విన్నది అనేక మందికి చెప్పాలి. ఇది మన క్రైస్తవుని యొక్క వాడుక అవ్వాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the custom what we all should have is we should all go to the temple of God every Sunday, and we should pray and preach. This is what the custom every Christian should have. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే అపోస్తలైన పౌలుకు కూడా ఒక వాడుక ఉందండి. even Apostle Paul is also having a custom. అపోస్తల కార్యములు In Acts 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 17th chapter 2nd verse. కనుక పౌలు తన వాడికి చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, As for this custom, Paul went to the ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా వాడుక చొప్పున సమాజ మందిరం దగ్గరికి వెళ్ళడం, అనేక మందికి ఆ సమాజ మందిరంలో యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి బోధించటం ఆయన చేసిన వాడికండి. దేవునికి మహిమ కలుగును. So dear people of God, here we see the custom of even Paul is to reach people and preach them about Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మరొకసారి and one more time, దేవుని మందిరానికి వెళ్ళుట, దేవుని మందిరములో వాక్యం చదువుట, ప్రార్థించుట, అనేక మందికి బోధించుట అనేవి మీరు వాడుక చేసుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నానండి. so dear people of God, here we were being asking you in the name of God that the people of Israel are being having the custom what the people are having. But here what we all should have the custom is the custom of Jesus Christ. So we should all have the custom like Jesus Christ, and the 4 customs what we have been learned from his, we should all go to the temple of God, and we should all gather in the church together as a church, and we should all pray and preach. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మూడో విషయాన్ని చివరిగా ఆలోచన చేద్దామండి. and the third, see evil. We have been shared you 2 evils till now. We shared you the statutes of the people. Following statutes of the people is a sin, and we should all follow the statutes of God. And second is they were being followed the routine, habit and customs of that people, and it was considered as an evil. And we all should have the custom of Jesus Christ. And the third evil is 2వ రాజులు రాసినటువంటి గ్రంథం 2 Kings 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 17th chapter 15th verse. యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించిన వారి వంటి వారైరి. They imitated the nations around them, although the Lord has ordered them, don't do as they do. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వీరు ఎవరి మర్యాదను అనుసరిస్తున్నారండి? so here we see what people are been doing there, that what courtesy they were been having. జనుల యొక్క మర్యాదను అనుసరిస్తున్నారట. They were been following the courtesy of the nations.
అందుకే మనం రెండవ రాజులు రాసినటువంటి మొదటి రాజులు 18వ అధ్యాయం 28వ వచనాన్ని ఇప్పుడు చదువుదామండి. In 1 Kings 18th chapter 20th verse, తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొంచునుండిరి. So they shouted louder and slashed themselves with swords and spears as their custom until their blood flowed. ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God, వారి యొక్క మర్యాద ఏమిటంటే so what the custom of the people was, so what the nations are doing there is, వాళ్ళ దేవుని కొరకు వారి యొక్క శరీరాలు కోసుకోవటం, అనేకమైన కత్తులతో గాయపరుచుకోవటం, ఇది ఆ యొక్క ప్రజల యొక్క వాడికైపోయింది, ఈ యొక్క మర్యాద అయిపోయిందటండి వాళ్ళ దేవుని గురించి. what they used to do is they shouted louder and slashed themselves with swords and spears as that was their custom until their blood flowed. That means they are having a courtesy to do this, and even the people were been following them, imitating what they were been doing. వారు కేకలు వేయడం, They shout చీరుకోవడం, and they గాయపరుచుకోవటం, slashed themselves కత్తులతో కోసుకోవటం, and they spears డ్యాన్సులు వేయడం, and they dance లేకపోతే డప్పులు కొట్టడం, and they play drums. ఇవన్నీ కూడా ఎవరి యొక్క మర్యాద అంటే జనుల యొక్క మర్యాద. So dear people of God, this everything is the the courtesy of the nations. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, అందుకే కొరింథీ రాసిన పత్రికలు ఏమంటాడంటే, so in Corinthians, మీరు సమస్తము మర్యాదగాను క్రమముగాను చేయండి, దేవునికి మహిమ కలుగునుగాక. so there we see God was been telling to the people through a word that you have to do everything with a courtesy. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, Dear people of మనం God, ప్రార్థించిన, when we pray, బోధించిన, when we preach, ఏది చేసినా, whatever we do, పాట పాడినా when we sing, ఎలా ఉండాలి అంటే how it should be is మర్యాదగా క్రమముగా ఉండాలని సెలవిస్తున్నాడు అండి బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. it should be in a courtesy. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలు, dear people of God, అందుకే రోమిలకు రాసిన పత్రిక in Romans 12వ అధ్యాయం 2వ వచనంలో 12th chapter 2nd verse, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక Do not conform the pattern of this world, but to be transformed the renewing of your mind. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God, మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదండి. we should not conform to the pattern of this world, మనం ఏ మర్యాదను అనుసరించాలి? and what we have to do is, అసలు ఈ లోక మర్యాద అంటే ఏమిటి? and what is this pattern of the world? ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చెబుతున్నాడు. in Romans 13th chapter 13th verse, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తతనైన లేకయు కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. Let us behave decently, not in sexual immorality, and not in dissensions and jealousy. ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, అల్లరితో కూడిన ఆటపాటలు ఒకటి. ఈ లోక మర్యాద ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. so yes, we see what the people are doing is they were being not decent, మత్తు, they were being drunken, కామ విలాసాలు, they are having sexual immorality, పోకిరి చేష్టలు, they were having debauchery, కలహాలు, they were being in this dissension, మత్సరము, and they were having jealous. ఇవన్నీ కూడా These all were లోక మర్యాద. worldly things. మీరైతే వాటిని, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకండి. So what God was doing, telling us is we should not follow what the world was doing, worldly things.
ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, అందుకే 1 కొరింథీ 14:40 చదువుదాండి. in 1 Corinthians 14 chapter 40th verse, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. But everything should be done in a fitting and orderly way. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God, మనం ఏ పని చేసినప్పటికీ everything we do చాలా మర్యాదగా ఉండాలి, క్రమముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. it should be done in a fitting and a orderly way. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, మన బోధ, our preach, మన పాటలు, our songs, మన ప్రార్థన our prayers, మర్యాదగా ఉండాలి, క్రమముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును they గాక. should be fitting and orderly way. అంతేగాని లోక మర్యాదను మనం అనుసరించుకో. And we should not follow these worldly things. We like to share an example, that is, right now we see the people who are being not accepting Christian marriages. And when we ask them why you are not marrying in a Christian marriage, they say to us that if we are if we are having Christian marriage, we should not drink and we should not shout, and we don't have any dances. And all the youth were been telling that we need enjoyment, but we don't find these enjoyments in Christian marriages. So the people here right now we see were being right now want world things, and that's the reason we see few people they were being having Hindu marriages. And when we ask them what's the reason, they used to say this. So here we should not compromise and we should not sell our spirituality for these worldly things. కనుక ప్రియమైన దేవుని So బిడ్డల, dear people of God, మనం ఎక్కడున్నప్పటికీ wherever we are, క్రైస్తవుని యొక్క మర్యాద ప్రత్యేకంగా ఉండాలి. and we all should be like a Christian. ఆ లోకం చూసినప్పుడు When the world was looking to us, అబ్బో వీరు వివాహం చేసినా, ప్రార్థన చేసినా, ఏ కార్యం చేసినా, పుట్టినరోజు చేసినా, లేకపోతే గృహప్రవేశం చేసినా అన్నీ చాలా మర్యాదగా ఉంటాయని మన గురించి చెప్పాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so what the people have to share is whatever they do, even the marriage, the prayer, even the birthday functions, or even these house openings, or everything they do in a Christian manner, and they don't do any worldly things. And here we see the third sin what the people who have been done is they were been started imitating like the nations. And what the nations are doing is they were drinking and they were been having sexual immorality. So whatever they are practicing, the people started imitating them. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of వారు ఎలా చేశారు మనం ఎలా చేయాలి, వారు అలా చేశారు మనం ఎలా చేయాలని ఎప్పుడు తలంచకూడదు. వారి జనుల యొక్క మర్యాద వేరుగా ఉండాలి, మన యొక్క మర్యాద వేరుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, even we see in our childhood, when we see our friends, we ask them, they used to say to us that you are not having any festivals, but we are having many festivals and we do a lot of enjoyment in that festivals. So but what we'd like to share you right now is we should not imitate what they were been doing. We should be so special, and we all should have the Christian manner in our lives. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఒక 2 మాటలు చదువు ముగించుకుందాం. and last we'd like to share you an example. 1 సమూయేలు 20వ అధ్యాయం 6వ వచనం. 1 Samuel 20th chapter 6th verse. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుక మర్యాద కద్దు. బలి చెల్లించుట మర్యాదకు హద్దు. దేవునికి మహిమ కలుగును గాక. In his hometown, because an annual sacrifice is being made therefore in whole care. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, దావీదు యొక్క కుటుంబం ప్రతి సంవత్సరం చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి బలివ్వడం, దేవుని దగ్గర ప్రార్థించటం వారి యొక్క మర్యాద అటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see King David is an example to us. What he used to do is every annually he used to make sacrifices and he used to pray in the temple of God. అలాగే నెహెమియా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. In Nehemiah 10th chapter 34th verse.
మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరం నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసినట్టు చక్కగా బలివ్వడం, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అనేది వారి యొక్క మర్యాద. దేవునికి మహిమ కలుగునుగాక. When we the priests, the Levites, and the people have the caste determined when each of our families is to bring the house of God, and sets each year a contribution of food burnt on the altar of the Lord our God, as it's written in the law. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఈ ప్రజల యొక్క మర్యాద ఏమిటంటే, and what's the people's order here is, దేవుని సన్నిధానానికి వెళ్ళడం, they used to go to the temple of God, దేవుని house of the సన్నిధానంలో God. దేవునికి బలివ్వడం, They used to give sacrifices to the God, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, and they used to study the law. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం, They used to do whatever the God was said them to do, వీరి మర్యాద అండి. and it is what their courtesy is. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, మనము జనుల కట్టడలను అనుసరించకూడదు. and one more time we would like to share you that we should not follow the statutes of people, జనుల వాడుక చెప్పున మనం చేయకూడదండి. and we should not do the customs of the people, అలాగే జనుల మర్యాద చెప్పున చేయకూడదండి. and we should not imitate the nations. కనుక దేవుని కట్టడలను మనం అనుసరించాలి. We should all follow and practice these customs of God, దేవుడు చెప్పిన వాడుక మనకు వాడుక అవ్వాలి. and we should all follow the customs of the God, and we should all follow the statutes of the Lord God, కనుక జనుల మర్యాదను అనుసరించుకున్నాం. and we should not imitate the nations. మనం చేసే పని ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా అని ప్రతి దినము మనం పరిశీలన చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. What we have to do is we have to analyze our life every day whether God is happy with us. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, మీరు ఏ స్థలంలో ఉన్నప్పుడు wherever you are right now, కళ్ళు మూసుకొని please close your eyes. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇప్పటి వరకు నేను జనుల కట్టడను అనుసరించాను. Father, maybe till now I may follow the customs of the statutes of the people. జనుల యొక్క వాడుక చొప్పున చేశాను. May I have done the customs of people. జనుల యొక్క మర్యాద చొప్పున నడుచుకున్నాను. May I have imitated what the world people are doing. ఇప్పటి నుంచి From today, నీ కట్టడలను అనుసరిస్తాను. we follow your statutes, నీ యొక్క వాడుకను వాడుకగా చేసుకుంటాను. and we follow the custom of our Savior Jesus Christ, మీలను మర్యాద పరుస్తాను. and we do everything in a order and fitting. అలాంటి బిడ్డలుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేద్దామండి. And may all we pray together that God will make us like that. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our Heavenly Father, ఇప్పటి వరకు till now, మేము కూడా we మా కుటుంబం, all family, మా సంఘం, our church, అలాగే వినిచున్న బిడ్డలు and the people who have been listening to the word of God, జనుల కట్టడలను అనుసరించి may we have followed the statutes of people. జనుల వాడుక చెప్పున వారు నడుచుంటే May we have adopted the customs of people. జనుల మర్యాదను మేము అవలంబించుంటే May we have imitated the nations. అవన్నిటిని విడిచిపెట్టి We are ready right now to leave them, Father. మీ కట్టడలను అనుసరించేవారు, From today we follow your statutes. మీ యొక్క వాడుకను వాడుకగా చేసుకునేవారు. May we all adapt and install Jesus Christ's custom in our lives. అలాగనే మీ యొక్క మర్యాదను మర్యాదగా అవలంబించేవారు. And we all do everything we do in a very orderly and in a Christian manner. మమ్మలను వినుచున్న బిడ్డలు తీర్చిదిద్దమని, Please make us all like that, Father. అలాగను వారిని మమ్మలను సంఘాన్ని తీర్చిదిద్దమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we pray and believe that you are going to make us like that. We and our brothers and sisters here with us right now, and all our church,
and the people who have been watching. And we give up this everything in the name of Lord and Savior Jesus Christ. తండ్రి ఈ మాటలు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. Father, we thank you for giving us these words. మీ కుమారుడు రక్షకుడైన యేసు ప్రభు ద్వారా Father, we all give this everything in the name of your Son and our Savior, ఆమేన్. Jesus Christ. Amen. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అండి. Once again, we share our greetings and gratitude to you all who have been watched right now. ఆమేన్. Amen.